ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्. उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्. गोपिकानां कुचद्वन्द्वा कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्. कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्. रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्. श्रीवत्साङ्कं महोरस्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्. कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मकृतं पापं స్మరణేన వినశ్యతి. జై గురుదేవ్. జై గురుదేవ్ అండి. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వం సప్తమాశ్వాసము 6వ భాగంలోకి వెళ్తున్నాము. అయితే 5వ భాగంలో అంగారపర్ణుడి అడుగుతాడు అర్జునుడు, వశిష్ఠుడు ఎవరు, వశిష్ఠుడి గురించి చెప్పమని అడిగితే వశిష్ఠుడి చరిత్ర గురించి చెప్పడం మొదలు పెడతాడు అంగారపర్ణుడు. అయితే విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నందిని అనే తన కామధేను యొక్క సహకారంతో ఆయన సేనకంతా కూడా చక్కటి విందున సమకూరుస్తాడు. అయితే ఆ నందిని కావాలి అని ఈయన మొండి పెట్టుకుంటాడు. అయితే వశిష్ఠుడు చెప్తాడు, నేను ఇవ్వలేను అనేసి. అంటే కూడా నేనే తీసుకెళ్ళిపోతానంటే అప్పుడు నందిని తనను తాను రక్షించుకుంటుంది. ఎంతోమంది సైన్యాన్ని తనకు తాను సమకూర్చుకొని ఆ సైనికులతో వీళ్ళని ఓడిస్తుందన్నమాట ఆ నందిని. ఇది ఇలా చూసి అప్పుడు అనిపిస్తుంది విశ్వామిత్రుడికి, ఇదంతా తపోఫలం నుంచే కదా వచ్చిండేది, నేను ఎంత రాజనైనా కూడా ఈ తపఫలానికి మించింది లేదు అనుకొని తపస్సు చేయాలి అనుకొని బాగా తపస్సు చేసి రాజర్షి బ్రహ్మర్షిలాగా అవుతాడు. ఆయనకి ఏమంటారు, ఆయనలో వశిష్ఠుడి మీద కోపం పోదనమాట. సో తమ సమయం కోసం కాచుకుంటూ ఉంటాడు. ఒకసారి ఇక్ష్వాకు వంశంలో కల్మాషపాదుడు రాజుగా ఉంటాడు. ఆ రాజుగా ఉన్నప్పుడు ఈ విశ్వామిత్రుడు అతనికి యజ్ఞాలు చేసే యాజకుడుగా మారాలని అనుకుంటాడు. అయితే ఇంత లోపలికి కల్మాషపాదుడికి ఒక విధివశాత్తు ఒక శాపము ఆయన మీద వస్తుంది. ఒక బ్రాహ్మణుడితోటి శాపం ఆయన భరించాల్సి వస్తుంది. ఆ శాపవశాత్తు ఆయన రాక్షస రూపాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అయితే విశ్వామిత్రుడు ఆ రాక్షస రూపంలో ఉన్నటువంటి కల్మాషపాదుడిని ఉత్తేజపరుస్తూ వశిష్ఠుడి యొక్క కొడుకులందరినీ సంహరింపచేస్తాడు. వశిష్ఠుడు ఎప్పుడైతే తన 100 మంది కుమారుల్ని పోగొట్టుకున్నాక ఆయన ఉండలేక ఆత్మహత్య చేసుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తే కూడా ఎక్కడ పంచభూతాల్లో ఏ పంచభూతం కూడా ఏది కూడా ఆయన్ని ముట్టుకోలేదన్నమాట. అంతటి శక్తిమంతుడు, పవిత్రుడు మన వశిష్ఠ మహర్షి. అయితే ఇక చివరిసారి అయ్యాక ఆయన వెళుతూ ఉంటే ఆశ్రమంలోకి తిరిగి ఆయన ప్రయత్నం విఫలించి తిరిగి వెళ్తుంటే ఆయన కోడలు గర్భంలో నుంచి
మనవడు శక్తి అంటే మొదటి కొడుకు శక్తి భారీ కొడుకు అనమాట. ఇంకా 12 సంవత్సరాలు ఆమె గర్భంలోనే ఉంటాడు. అయితే ఆయన తండ్రితో పాటు వేదాలు తండ్రి చదువుతుంటే ఈ అబ్బాయి కడుపులో వండుకొని వేదాలు చదవటం చెప్తాడనమాట. అయితే ఇతని కడుపులో నుంచి మాట్లాడుతూ ఉంటాడు, వేదాలు చెబుతూ ఉంటాడు. ఇది అంతా విని అప్పుడు ఆయన తన చావును వద్దని ఆయన నిశ్చయించుకొని ఇక ఆ అబ్బాయే తన జీవితము అనుకుని ఆ అబ్బాయిని చక్కగా కాపాడుకోవాలి, ఆ అబ్బాయిని చూడాలి అనుకుంటాడు. ఆ తర్వాత కల్మాషపాదుడు ఒకరోజు ఇలాగే వీళ్ళ కొడుకులందరినీ కూడా ఒకసారి ఆశ్రమంలోకి వచ్చేటప్పటికి ఆయన కోడలు భయపడేటప్పటికి ఈయన ఒక్కసారి హుంకరించి ఆ రాక్షసుని నిలిపి మంత్రపూరితమైన జలాన్ని అతని మీద చల్లుతాడు వశిష్ఠుడు. ఇక ఈరోజు ముందుకెళితే 127 వశిష్ఠు వలన గల్మాషపాదుండు శాప విముక్తి చెందుట. భూలాలకుండు బ్రాహ్మణ శాపంబున 12 సంవత్సరముల్ లాపమతి నుండి రాక్షస రూపము చెడి ఎప్పుడు మనుజ రూపము దాల్చన్. తాత్పర్యం: కల్మాషపాద మహారాజు బ్రాహ్మణ శాపం వలన 12 ఏళ్లు పాపబుద్ధితో ఉండి అప్పుడు రాక్షస రూపాన్ని వదిలి మానవ రూపాన్ని పొందాడు. ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి తన మంత్రజలంతో ఆయన మీద చల్లుతాడో అప్పుడు కల్మాషపద మహారాజు ఆయన 12 ఏళ్ళు ఈ రాక్షస రూపంలో ఉండి ఎన్నో కష్టాలు పడి ఉంటాడు కదా. అప్పటికి ఈయన మంత్రశక్తితోటి ఆయన రాక్షస రూపాన్ని వదిలేసి మానవ రూపాన్ని పొందుతాడు. 128 వచనం: ఇట్లు శాప విముక్తుండై కల్మాషపాదుండు వశిష్ఠునకు నమస్కరించి ముకుళిత కరకమలుడై మునీంద్రాని ప్రసాదమ్మున శాపంబు వలనంబాసి వృథాదుండన నైతిన నినవానికి వశిష్ఠుండిట్లని. తాత్పర్యం: ఈ విధంగా శాపముక్తి పొంది కల్మాషపాదుడు వశిష్ఠునికి నమస్కరించి చేతులు జోడించి, మునిశ్రేష్ఠ, నీ దయవలన శాపముక్తి పొంది కృతార్థుడనయ్యానని పలకగా వశిష్ఠుడు అతనితో ఇలా అన్నాడు. చూడండి, కల్మాషపాదుడు తన పిల్లలందరినీ తినేశాడు, చంపేశాడు. అయినా సరే వశిష్ఠుడు మంత్రజలంతో అతనికి శాప విముక్తిని పొందిస్తాడు. 129 గుణముల నొప్పి బ్రాహ్మణుల కుంగడు భక్తుడవై సమస్త దారుని ప్రజగూర్పగా విగత రోషుడవై సుఖముండు మింకా బ్రాహ్మణుల కవగ్న సేయక శమంబును చేకొను మింద్రుడైన బ్రాహ్మణుల కవగ్న చేసి యవమానము బంధు ప్రతాపహీనుడై. తాత్పర్యం: మంచి గుణాలతో బ్రాహ్మణ భక్తుడవై భూమి మీద ప్రజలందరికీ ఇష్టడవై కోపము లేకుండా సుఖముగా జీవించు. బ్రాహ్మణులను అవమానించక శాంతిని పొందుము. బ్రాహ్మణులకు అవమానం చేస్తే ఇంద్రుడైన పరాక్రమహీనుడై అవమానం పొందగలడు. ఇంకేం చెప్తున్నాడైనా? ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో కల్మాషపద, మంచి గుణాలతో ఉండు, బ్రాహ్మణులకు భక్తుడివై ఉండు, ఈ ప్రజలందరికీ ఇష్టంగా ఉండేటట్లు మసలుకో, కోపం లేకుండా సుఖంగా ఉండు, బ్రాహ్మణులను అవమానించకు, శాంతితో ఉండు. బ్రాహ్మణులకు అవమానం చేస్తే ఇంద్రుడు కూడా పరాక్రమహీనుడై అవమానం పొందుతాడు అని చెప్తున్నారు. విశేషం: అలంకారం, అర్థాంతరన్యాసం. నన్నయ్యకు ధారుని పదప్రయోగం చాలా ఇష్టం. ఈ పద్యం 2వ పాదంలో ధారుని రోషు అని యతి స్థానంలో ధారునిలోని వచ్చి ఈ రూపాన్ని స్థిరపరిచింది. వచనం 130 అనికరపిన నట్ల సేయుదునని యమ్మహీపతి వశిష్ఠుందోడ్కొని అయోధ్యాపురంబున కరిగి సకల ప్రజానురాగకరుండై యమ్ముని వరకు నతి భక్తిం భూజించుచు దొల్లి రాక్షసుండై మదయంతి సహితంబువనంబునం గృమ్మరేడి కాలం బొక్క బ్రాహ్మణమిథునంబు ఋతుకాల ప్రవృత్తియున్నంగని యా కంటి పెలుచన నందు బ్రాహ్మణుం బట్టికొని భక్షించిన నతి దుఃఖితయ్యా బ్రాహ్మణ భార్య పరమ పతివ్రతయంగీరసియన నది పురుష వియోగంబునంబుత్రార్థంబైన నిజ ప్రయత్నంబు విఫలంబగుటకు శోకించి వనితా సంభోగంబున నీవును నా పురుషునట్లు పంచత్వంబును పొందుమని శాపం విచ్చి వశిష్ఠు వలన నీకు పుత్రలాభంగ బగునని చెప్పి యగ్ని ప్రవేశంబు చేసినం బదంపడి దీనినంతయు మదయంతి వలన నెరింగిన వాడై తనకు పుత్రోత్పాదన సామర్థ్యంబులేమిందలంచి కల్మాషపాదుండు పృథాతి అయిన వశిష్ఠునకిట్లనియే. తాత్పర్యం: అని వశిష్ఠుడు బోధింపగా
ఆ విధంగానే చేస్తానని ఆ రాజు వశిష్ఠుడిని వెంట పెట్టుకొని అయోధ్య నగరానికి వెళ్ళి ప్రజలందరికీ ఇష్టుడై ఆ మునిశ్రేష్ఠుని అతిభక్తితో పూజించసాగాడు. పూర్వం తాను రాక్షసుడై తన భార్య మదయంతితో కూడి అడవిలో తిరిగే కాలంలో ఒక బ్రాహ్మణ దంపతుల జంట కామకేలిలో ఉండటం చూచి అధికమైన ఆకలితో బ్రాహ్మణుడిని పట్టుకుని భిక్షింపగా అతని భార్య పరమపతివ్రత అంగిరసి మిక్కిలి దుఃఖించి భర్తను కోల్పోవటం వలన కొడుకు పుట్టాలన్న తన కోరిక విఫలమైనదని శోకించి స్త్రీతో రమించినప్పుడు నీవు కూడా నా భర్త వలె అకాల మరణం పొందుతావు అని శపించి వశిష్ఠుని వలన నీకు పుత్రలాభం కలుగుతుంది అని చెప్పి అగ్నిప్రవేశం చేసింది. తరువాత ఈ విషయమంతా మదయంతి ద్వారా తెలుసుకుని తనకు పుత్రులను పొందే యోగ్యత లేదని తను ఆలోచించి కల్మాషపాదుడు పుత్రుడిని కోరిన వాడై వశిష్ఠునితో ఇలా అన్నాడు. ఇంకా వశిష్ఠుడిలా చెప్పంగానే అలాగే అని చెప్పి ఈయన వశిష్ఠుడిని అయోధ్యకు తీసుకొని వచ్చి వశిష్ఠుడికి చక్కగా పూజ చేసుకుంటూ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉండడం మొదలుపెట్టాడు. అయితే అంతకుముందు ఆయన రాక్షస రూపంలో ఉన్నప్పుడు తన భార్యతో కలిసి అడవిలో తిరిగే కాలంలో ఒక బ్రాహ్మణులంతా జంట కామభోగంలో ఉన్నప్పుడు చూసి అప్పుడు ఆకలికి తట్టుకోలేక ఆ బ్రాహ్మణుడిని తినేస్తాడు. ఆయన భార్య మహాపతివ్రత, ఆ బ్రాహ్మణుడి భార్య, ఆమె పేరు అంగిరసి. ఆమె ఎంతో బాధపడుతుంది. భర్తను కోల్పోవటంతో ఆమెకు సంతానం మీద ఉన్నటువంటి కోరిక విఫలమైందనిపించి చాలా బాధపడి నువ్వు నీ స్త్రీతో కలిసినప్పుడు నా భర్తలాగే అకాల మరణాన్ని పొందుతావు అని శాపమిస్తుంది. మళ్ళీ ఈయన వేడుకుంటే వశిష్ఠుడి వలన నీకు పుత్రలాభం కలుగుతుంది అని కూడా చెప్పి ఆమె ఇక అగ్ని ప్రవేశం చేస్తుంది. ఈ విషయం అంతా మదయంతి చెబుతుంది మళ్ళీ భర్తకి. అయితే ఇప్పుడు ఆయన తనకి కొడుకులు పుట్టే యోగ్యత లేదని ఆయనకు అర్థమయ్యి ఇంకా పుత్రుడి కోసము వశిష్ఠుడిని ప్రార్థిస్తాడు. ఇలా అంటున్నాడు ఆయనతోటి. 131 వశిష్ఠ ప్రసాదంబున కల్మాషపాదుడు పుత్రవంతుడగుట మనుకుల పవిత్రపుత్రకు నినిన సన్నిభునకు బడయు మేనట్లై నన్ముని నాథని ప్రసాదంబున బితురుల వలన రుణ విముక్తుడనగుదన్. తాత్పర్యం: ఓ వశిష్ఠ మహర్షి, మనువు వంశాన్ని పవిత్రం చేసేవాడు, సూర్యునితో సమానమైనవాడు అయిన పుత్రుడిని నాకు కలిగించుము. నేను ఆ విధంగా నీ దయతో పితృదేవతల రుణం నుంచి విముక్తుడనవుతాను. ఇంకా అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఎలాంటి కొడుకు కావాలంట ఈయనకి? మను వంశాన్ని పవిత్రం చేసేటువంటి వాడు, సూర్యుడితో సమానమైనటువంటి వాడు, అలాంటి కొడుకును నాకు కలిగించు. నేను ఈ విధంగా నువ్వెప్పుడైతే అలా కలిగిస్తావో నీ దయతోటి నేను పితృదేవతల రుణం నుంచి విముక్తుడినవుతాను అని చెప్తుంది. చూడండి వశిష్ఠ మహర్షి ఎంత దయామయుడో. ఈయన అజ్ఞానంలో రాక్షస రూపంలో ఉన్నప్పుడు ఏమీ తెలియక తనకు అంత అపకారం చేసినా కూడా అది ఏమీ మనసులో పెట్టుకోకుండా చివరికి అతని దగ్గర పౌరోహిత్యమే చేస్తూ రాజపురోహితుడిగా ఉంటూ అతనికి మంచే చేస్తూ ఉన్నాడు మన వశిష్ఠ మహర్షి. అంతటి పరమాత్ముడు ఆయన. 132 అని తన భార్య అయిన మదయంతి అను దానిని ఋతుమతి సమర్పించిన నదియు వశిష్ఠు ప్రసాదంబున గర్భిణి అయి 12 గర్భంబు మోచి వేసరి యొక్క యశ్మశకలంబున నుదర భేదనంబు చేసిన నశ్మకుండను రాజర్షి పుట్టే నటయదృశ్యంతి కింబరాశ 2 దయించి వశిష్ఠ నిర్మిత జాత కర్మాదికుండై పెరుగుచునొక్కనాడు రాక్షస భక్షణంబున కుందన జనకు పంచత్వంబు దల్లి వలన విని కోపదాన దందహ్యమాన హృదయుండై తపో మహత్వంబున నకిల లోక సంహారంబు సేయుదుననియున్న మనుమని వారించి వశిష్ఠుండిట్లని. తాత్పర్యం: అని రజస్వల అయిన తన భార్య మదయంతిని వశిష్ఠునికి సమర్పించగా ఆమె అతని అనుగ్రహంతో గర్భిణి అయి 12 గర్భము మోసి విసిగి ఒక రాతి ముక్కతో కడుపు చీల్చుకొనగా అశ్మకుడు అనే రాజర్షి జన్మించాడు. అక్కడ అదృశ్య చింతికి పరాశరుడు జన్మించాడు. అతనికి వశిష్ఠుడు జాతకర్మాదులు జరిపించాడు. అతడు పెరుగుతూ రాక్షసుడు భక్షించడం చేత తన తండ్రి మరణించాడని ఒకనాడు తల్లి ద్వారా తెలుసుకుని కోపాగ్నితో మండుతున్న హృదయం కలవాడై తన తపోమహిమతో అఖిల లోకాలను నాశనం చేస్తానని పూనుకొనగా అతడిని ఆపి వశిష్ఠ మహాముని ఇట్లా అన్నాడు. ఇంకా
ఈయన ఏం చేస్తాడు, రజస్వల అయినటువంటి ఈ కల్మాషపాదుడు రజస్వల అయినటువంటి తన భార్యను మదయంతిని వశిష్ఠునికి ఇస్తాడు. వశిష్ఠుని అనుగ్రహంతో ఆమె గర్భిణి అవుతుంది. 12 ఏళ్ళు గర్భం మోస్తుంది, విసిగిపోతుంది. ఎన్ని రోజులైనా గర్భంలోని నుంచి బయటికి రావట్లేదు పిల్లవాడు అని. ఇంకా విసిగిపోయి ఒక రాతి ముక్క తీసుకుని కడుపును చించుకుంటుంది. అప్పుడు అశ్మకుడు అనే రాజర్షి పుడతాడు. ఇక్కడేమో అదృశ్యంతికి పరాశరుడు పుడతాడు అప్పుడే. అంటే 14 ఏళ్ళు 24 ఏళ్ళు ఆమె దాదాపు గర్భం మోసినట్లు మనం అనుకోవాలి అదృశ్యంతి. ఆవిడకి పరాశర మహర్షి పుడతాడు. ఆయన పుట్టిన వెంటనే వశిష్ఠ మహాముని జాతకర్మాదులు చేస్తాడు. ఇక ఈయన పెరుగుతూ రాక్షసుడు తినటం చేత తన తండ్రి మరణించాడు అని తల్లి ద్వారా తెలుసుకుని కోపంతో మండిపోతూ ఆయన తన తపోమహిమతో అఖిల లోకాలని నాశనం చేస్తాడని అంటుంటే, అప్పుడు వశిష్ఠ మహాముని మనవణ్ణి చూసి ఇలా అన్నాడట. 133. వినవయ్య కృతవీర్యుడను జనపతి దొల్లి భృగువంశయార్జుడై పెక్కు క్రతువుల నరించి గణిత ధనదానముల వారి రుప్తుల గావించి దివికి జనిన నతని వంశంబున వారతి లుబ్ధులై కృత్య వీరు ధనమెల్ల క్లప్తి చేసి కొనిదాచియున్న వారని భార్గవుల నెల్ల బలికిన భార్గవుల్ భయము ఉంది. కొందరర్థము వారిక కూర్చి ఇచ్చి రవని సురవంశులకు తినిచ్చిరందుగొంద రెవ్వరికి నీక తమ ఇండ్ల బాతికొని సుఖంబుండి రథములై కొందరందు. తాత్పర్యం వినవయ్యా, పూర్వం కృత్యవీర్యుడనే రాజు భృగువంశ బ్రాహ్మణులను యాజ్ఞికులుగా పొంది పెక్కు యాగాలు చేసి లెక్కలేనన్ని ధనదానాల వాళ్ళని తృప్తిపరిచి స్వర్గానికి వెళ్ళాడు. అతని వంశం వాళ్ళు ధనలోభంతో కృతవీరుని ధనాన్నంతా భృగువంశ బ్రాహ్మణులు సంగ్రహించి దాచుకొని ఉన్నారని పలకగా ఆ బ్రాహ్మణులు కొందరు భయపడి తమ దగ్గర ఉన్న ధనాన్ని ఒక చోట చేర్చి వాళ్ళకే ఇచ్చారు. మరికొందరు తమ ధనాన్ని వేర్వేరు బ్రాహ్మణ వంశాల వాళ్ళకి ఇచ్చారు. ఇంకా కొందరు తమ ఇళ్లలో పాతి పెట్టుకున్నారు. ఇంకా ఈయన చెప్తున్నాడు, వినవయ్యా, అసలు ఒక కథ చెప్తాను నీకు మనవడా అని చెప్తున్నాడు. కృతవీరుడని రాజు ఉండేవాడు. ఆ రాజు భృగువంశ బ్రాహ్మణులను యాజ్ఞికులుగా పొందాడు. అయితే ఎన్నో లెక్కలేనన్ని యాగాలు చేసి లెక్కలేనన్ని ధనాలను దానంగా వాళ్ళకిచ్చి వాళ్ళని తృప్తిపరిచి ఈయన స్వర్గానికి వెళ్తాడు. అయితే కృతవీరుడి వంశం వాళ్ళు లోభంతో, అంటే పిసినారులు అనమాట, వాళ్ళు కృతవీరుడి ధనమంతా ఈ బ్రాహ్మణులు కొట్టేశారు అనేసి అనుకుని అని వాళ్ళతో అనేటప్పటికీ ఆ బ్రాహ్మణులు భయపడి కొంతమంది ఏమో కొంతమంది అందరూ కలిసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా ఒక చోట చేర్చి వాళ్ళకి ఇస్తారు తిరిగి. అంటే కృతవీరుడి వంశం వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇంకొంతమంది వేరే వేరే బ్రాహ్మణులకంతా దానం చేసేస్తారు. ఇంకొంతమంది తమ ఇళ్లలో పాతి పెట్టుకున్నారట. 134 వచనం. అంత నా క్షత్రియులొక్క భార్గవుని ఇల్లు గ్రొచ్చియనంతంబైన యర్థంబుగని అలిగి రాజధన వంచకులైరని భార్గవుల నెల్ల నిగ్రహించి గర్భంబుల నిన్న యర్భకులు మొదలుగా వధించిన వరచి భార్గవుల భార్యలెల్ల హిమవంతంబున కుంభారిన నందొక్క భృగుపత్ని భయంపడి తనయూరు దేశంబున గర్భంబు ధరించిన నిరింగి క్షత్రియులు దాని భేదింప సమకట్టి వచ్చిన నంతకు ముందర. తర్వాత ఆ క్షత్రియులు ఒక భృగువంశ బ్రాహ్మణుని ఇల్లు త్రవ్వి అత్యధికమైన ధనం చూచి కోపించి రాజధనం వంచనతో గ్రహించారని ఆ భృగువంశ బ్రాహ్మణులను అందరినీ పడద్రోసి కడుపులలో ఉన్న బాలురు మొదలుగా అందరినీ చంపగా వాళ్ళ భార్యలంతా భయపడి హిమాలయాలకు పరిగెత్తారు. వాళ్లల్లో ఒక బ్రాహ్మణుని భార్య తన తొడలో గర్భాన్ని ధరించగా క్షత్రియులు అది తెలుసుకుని దానిని కూడా విచ్ఛిన్నం చేయాలని రాగా అంతకు ముందే ఇక ఈ వంశం వాళ్ళు, కృతవీరుని వంశం వాళ్ళు ఒక భృగువంశ బ్రాహ్మణుని ఇల్లు తవ్వేటప్పటికి చాలా ధనం బయటపడుతుంది. అది చూసి కోపం వచ్చి మీరందరూ రాజధనం తీసుకుని వంచనతో తీసుకున్నారు అనేసి ఈ భృగువంశ బ్రాహ్మణులందరినీ కింద పడేసి వాళ్ళ కడుపుల్లో ఉన్న పిల్లలతో సహా వాళ్ళని చంపేస్తారు. చంపుతూ ఉంటే వాళ్ళ భార్యలంతా భయపడి హిమాలయాలకు వెళ్ళిపోతారు. అయితే వాళ్ళల్లో ఒక బ్రాహ్మణుడి భార్య తన గర్భాన్ని ఆవిడ తొడలో ధరిస్తుంది. క్షత్రియులు ఇదంతా తలుచుకుంటారు. ఆ కృతవీరుని వంశస్థులు తెలుసుకుని దాన్ని కూడా విచ్ఛిన్నం చేయాలని వస్తారు. 135 భార్గవుండైన ఆరుని జననం.
భువనోపప్లవన సమయోద్భవ భాను నిభప్రభా విపాసితుడై భార్గవుడూరు దేశముననుద్భవించే మహి వెలుగుచుండ భ్రభనర్పుడనన్. తాత్పర్యం: ప్రళయకాల సూర్యుని వంటి కాంతితో భృగువంశం వాడు త్వర నుండి పుట్టి ఔరుడనే పేరుతో లోకప్రసిద్ధుడయ్యాడు. ఇంకా వీళ్ళు ఇలా ఆవిడ తొడను ఆ గర్భాన్ని విచ్ఛిన్నం చేయాలి అనుకునే లోపలికి ఇంకా వాళ్ళు వస్తున్నారు. అప్పటికే ఇక ఆవిడ ప్రసవించేస్తుంది. ప్రసవించేస్తే ఎవరు పుట్టారట? భృగువంశం వాళ్ళని భార్గవులు అంటారు. అలాంటి వాళ్ళలో ఔర్వుడు అనే ఆయన ప్రళయకాల సూర్యుడి వంటి తేజస్సుతో పుడతాడట, లోక ప్రసిద్ధుడయ్యాడట. 136. అమితౌజుండగువాని జూచి కృత వీర్యామ్నాయాజ క్షత్రియాధములెల్లన్ హతదుష్టులై కృపణతం దత్పరకాతారణ్య దేశములం గృమ్మరుచుండిరంధులై నిశంకం ప్రతిక్రూరక కర్మములందుత్యులైన వారికి నశర్మ ప్రాప్తిగా కుండనే. తాత్పర్యం: అమితమైన తేజస్సు గల ఆ ఔర్వుడిని చూచిన వెంటనే కృతభూరిని వంశంలో పుట్టిన క్షత్రియాదములంతా దృష్టి కోల్పోయి గుడ్డివాళ్లయ్యి దైన్యంతో ఆ పర్వతారణ్య ప్రదేశాలలో తిరుగుతూ ఉండిపోయారు. జంకు లేకుండా పరమ దుర్మార్గపు పనులు చేయటానికి ప్రయత్నించే వాళ్లకు దుఃఖం ప్రాప్తించకుండా ఉంటుందా? ఇంకా అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి, ఎంతో తేజస్సు పుట్టగానే ఎంతో తేజస్సుతో పుట్టినటువంటి ఔరుని తేజస్సును చూడలేక ఆ కృతవీరుని వంశంలోని క్షత్రియులంతా దృష్టిని కోల్పోతారు. గుడ్డి వాళ్ళైపోయి దీనంగా ఆ పర్వతంలో అరణ్య ప్రాంతాలలో తిరుగుతూ ఉండిపోయారట. ఇక ఎప్పుడైతే భయం అనేది లేకుండా పరమ దుర్మార్గమైన పనులు చేయడానికి ప్రయత్నించే వాళ్ళకి దుఃఖం ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారు. 137 వచనం. అట్లా క్షత్రియులందరూ నందులై భృగుపత్ని యొద్దకు వచ్చి మాకు దృష్టి దానంబు ప్రసాదింపవెలయునని వేడిన నది వారలకిట్లనియే. తాత్పర్యం: ఆ విధంగా ఆ క్షత్రియులంతా గ్రుడ్డి వాళ్ళై భృగు భార్యకు వద్దకు వచ్చి మాకు చూపు మరల ప్రసాదించమని వేడుకోగా ఆమె వాళ్లతో ఇట్లా అంది. ఇంకా క్షత్రియులందరూ గుడ్డి వాళ్ళు అయిపోతారు. ఇంకేం చేయాలో తోచక తిరిగి ఆ భృగు భార్య దగ్గరికే వచ్చి, అమ్మ మాకు చూపును ప్రసాదించు అని వేడుకుంటారు. వేడుకుంటే అప్పుడు ఆమె వాళ్ళతో ఇలా అందట. 138. ఏను మీ దృష్టులు గొన్నదానగాని కుమారుండు భానుతేజుండు మీ చేతన గురులు పరిభూతులైన దానికి నలిగి మీ పాప బుద్ధికి తగనిట్లు చేసే వీని మేరెరుగరే భార్గవ కులము వెలిగించువాని. తాత్పర్యం: మీ చూపులను నేను పోగొట్టలేదు. ఈ కుమారుడు సూర్య సమానమైన తేజస్సు కలవాడు. తన తండ్రి తాతలను మీరు అవమానించారని కోపించి మీ పాప బుద్ధికి తగినట్లు ఇలా చేశాడు. భార్గవ కులాన్ని ప్రకాశింపజేసే వీడిని మీరెరుగరా? ఇంకా అంటుందన్నమాట, నీ చూపుల్ని నేను పోగొట్టలేదయ్యా. నా కొడుకు సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సు కలవాడు. తన తండ్రి తాతలను మీరు అవమానించారని కోపించాడు. వాళ్ళని వధించారు కదా, అందుకే కోపం వచ్చింది. మీ పాప బుద్ధికి తగినట్లు ఇలా చేశాడు. అయినా భార్గవ కులాన్ని ప్రకాశింపజేసే నా కొడుకుని తెలీదా మీకు అంటుంది. 139. ఈ కుమారుండు 100 సంవత్సరములు నాయూరు గర్భంబున నుండి సకల వేదాంగంబులు నేర్చినవాడు మహాతపోనిధి మీ కుంగరునించునితనిం ప్రార్థింపుండనిన నా క్షత్రియులు నతి భక్తులయ్యారు ప్రార్థంచి తత్ప్రసాదంబున దృష్టులు బడసి చనిరంత నౌరుండుదన పితృభంధుజనులెల్లనొక్కటంబరలోకగతులగుటకు దుఃఖించి సకల లోక ప్రళయార్థంబుగా ఘోర తపంబు సేయందొడంగిన. తాత్పర్యం: ఈ కుమారుడు 100 సంవత్సరాలు నా ఊరువులో ఉండి వేదాంగాలన్నిటినీ నేర్చాడు. మహాతపోనిది, ఇతడిని ప్రార్థించండి, మిమ్ములను కరుణిస్తాడని పలకగా ఆ క్షత్రియులు మిక్కిలి భక్తి కలవాళ్లై ఔరుని ప్రార్థించి అతని దయతో తిరిగి దృష్టిని పొంది వెళ్ళిపోయారు. తర్వాత ఔరుడు తన తండ్రులు బంధువులు అందరూ ఒక్కసారిగా మరణించినందుకు దుఃఖించి లోకాలన్నింటినీ నాశనం చేసేందుకు భయంకరమైన తపస్సు పూనుకున్నాడు. ఇంకా చెబుతున్నాడు ఇక్కడ ఏంటి, 100 సంవత్సరాలు నా తొడలో ఉండి వేదాంగాలన్నీ తేర్చుకున్నాడు నా కొడుకు. మహాతపో సంపన్నుడు, ఇతడిని ప్రార్థించండి, మిమ్మల్ని కరుణిస్తాడని అంటది. అంటే క్షత్రియులు
ఎంతో భక్తితో వెళ్ళి ఔరుని సేవించుకొని ప్రార్థిస్తే అతడు దయతో తిరిగి వాళ్ళకు దృష్టినిచ్చేస్తాడు. ఇవ్వంగానే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఔరుడు ఇక తనకు తండ్రులు లేరు, తాతలు లేరు, బాబాయిలు లేరు, పెదనాన్నలు లేరు, ఒక్క మగ పురుషుడు అనేవాడే లేడు భృగువంశంలో, ఈయన తప్పితే. ఇంకా ఆయనకి చాలా బాధేస్తుంది. అంతమందిని కోల్పోయినటువంటి ఆయనకి ఎంతో దుఃఖం వచ్చేస్తుంది. లోకాలన్నిటినీ నాశనం చేయాలన్నంత భయంకరమైన కోపం. ఆ కోపంతో తపస్సు చేయడానికి సిద్ధమవుతాడు. 140. అతని తపంబు పెంపున జరాచర సంవృతమైన విష్టపత్రితయం భీతి పొందిన నృతింబిత్రులోక నివాసులైన పితృవరులెల్ల వచ్చి గడుభీతి నలాకృత గర్భునౌరున ప్రతిమతలో విభాసిగని పల్కిరి దద్దయుశాంత చిత్తులై. తాత్పర్యం: ఆ ఔరుని తీవ్ర తపస్సులకు చరాచరాలతో కూడిన ముల్లోకాలు భీతి చెందగా పితృలోకవాసులైన అతని తాత తండ్రులంతా సంతోషంతో వచ్చి మిక్కిలి ప్రేమతో గర్వం లేనివాడు, సాటి లేని తపస్సుతో ప్రకాశించేవాడు అయిన ఔరుడిని చూసి మిక్కిలి శాంతచిత్తులై ఈ విధంగా పలికారు. ఇక ఔరుడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు లోకాలన్నిటిని నాశనం చేయడానికి. ఇక ఆయన తపస్సుకి మొత్తం మూల్లోకాలు భయపడిపోయి కంపించిపోతుంటే పితృలోకవాసులైనటువంటి అతని తండ్రులు తాతలు అంతా సంతోషంతో ఎంతో ప్రేమతో కిందికి వచ్చి గర్వం లేనటువంటి వాడు ఎంతో తపస్సుతో ప్రకాశించేవాడైనటువంటి తమ ఔరుడిని చూసి శాంతంతో ఇలా పలికారట. 141. పితృదేవతల ఔరుని శాంతచిత్తుని చేయుట. వచనం: అయ్యా, నీ తపో మహత్వంబు జూచి లోకంబులెల్ల భయం పడియడు. లోకానుగ్రహంబుగా నీ రోషంబు విడుపుము. మేమ సమర్థులమై క్షత్రియుల చేత వధింపంబడిన వారముగాము. ధనలుబ్ధులమై ధనంబు దాచిన వారముగాము. ధనము వలసినంగు బేరుండు దానం మాకిచ్చి తెచ్చి ఇచ్చుం. తపో మహత్వంబున మాకు నాయుగడు బెద్దయైన నిర్వేదించి మనుష్యలోకంబున నుండ నొల్లక ఆత్మఘాతంబునం పుణ్యలోకంబులు లేమి చేసే దానింబరిహరించి ఆ క్షత్రియులతో వౌరంభమర్చుకొని తన్నిమిత్తంబున దేహంబులు విడిచితిమి. భార్గవుల తేజంబునురులు పరిభవింపబునో కుదురే. కావున నీవు దీనికింగా సర్వజనోపద్రవంబు సేయవల దిదిమాకభిష్టంబనిన నోరుండు వారల కిట్టనియే. తాత్పర్యం: నాయన, నీ తపోమహిమ చూచి లోకాలన్నీ భయపడుతున్నాయి. లోకాలకు మేలు కలిగే విధంగా నీ కోపాన్ని వదిలిపెట్టుము. మేము అసమర్థులమై క్షత్రియుల చేత వధింపబడలేదు. ధనం మీది పేరాశతో ధనాన్ని దాచలేదు. మాకు ధనం అవసరమైతే కుబేరుడు తానే తెచ్చి ఇస్తాడు. తపోమహిమతో మాకు ఆయుష్యం మిక్కిలి ఎక్కువ కాగా విరక్తి చెంది మానవలోకంలో ఉండటానికి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటే పుణ్యలోకాలు రావని దాన్ని వదిలి ఆ క్షత్రియులతో వైరం తెచ్చుకున్నాం. ఆ కారణంగా దేహాలు విడిచాం. భృగువంశ బ్రాహ్మణుల తేజస్సును ఇతరులు పరాభవించగలరా? కనుక దీనికై నీవు ప్రజలందరికీ హాని చేయవద్దు. ఇదే మా కోరిక అని పలకగా ఔరుడు వాళ్లతో ఇట్లా అన్నాడు. ఇంకా చెప్తున్నాడు. వాళ్ళందరూ చెప్పారనమాట, నాన్న, నీ తపోమహిమ చూస్తే లోకాలన్నీ భయపడిపోతున్నాయ్యా. లోకాలకు మేలు కలిగే విధంగా నువ్వు ఈ కోపాన్ని మొదట విడిచిపెట్టు. మేము అసమర్థతతో క్షత్రియుల నుంచి చంపబడలేదు. ధనం మీద పేరాశతో ధనాన్ని దాచిపెట్టలేదు. మాకు ధనం అవసరమైతే కుబేరుడే దాన్ని తెచ్చి ఇవ్వగలడు. మా తపోమహిమతో మాకు ఆయుష్ ఎక్కువైపోయిందయ్యా. మాకు విరక్తి వచ్చేసింది. మానవ లోకంలో ఉండటానికి మాకు ఇష్టం లేదు. ఆత్మహత్య చేసుకుంటే పుణ్యలోకాలు రావు. అందుకని ఆత్మహత్యను వదిలేసి క్షత్రియులతో వైరం పెట్టుకున్నాం, శత్రుత్వం పెట్టుకున్నాం. ఆ కారణంగా దేహాలు విడిచాం. భృగువంశ బ్రాహ్మణులను పరాభవించేటు అసలు వేరే ఎవరు పరాభవించలేరు. అంతటి శక్తిమంతులు భృగువంశ బ్రాహ్మణులు. దీనికై నువ్వు ప్రజలందరికీ హాని చెయ్యదు. ఇది మేం కోరి తీసుకున్నది, ఇది వాళ్ళు చేసింది కాదు, ఇది మా కోరిక అని చెప్తాడు. ఇంకేమి నువ్వు ఈ ముల్లోకాలకు హాని చేయవద్దు, మాను నీ ప్రయత్నము అని చెప్తే ఆవుడు వాళ్ళతో ఇలా అన్నాడట. 142. మానితం బగునా తపోమహిమం ద్రిలోక పరాభవం వేణుజేయగభూని శేసితి నిట్టిదొక్క ప్రతిజ్ఞముందీని నెట్టులు బ్రహ్మరింతు మదీయ భాషితమెన్నడున్నేని మోఘము కాదు దిగ్ధరణీరవిందులెరుంగగన్. తాత్పర్యం:
ప్రశస్తమైన నా తపోమహిమతో ముల్లోకాలను నాశనం చేస్తానని పూర్వం నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. దీనిని ఏ విధంగా మరలిస్తాను? దిక్కులు, భూమి, సూర్యచంద్రుల సాక్షులుగా నా మాట ఎన్నడూ వ్యర్థం కాదు. ఇంకా చెప్తున్నాడు అనమాట ఔరుడు. నా తపోమహిమతో ముల్లోకాలను నాశనం చేస్తానని నేను ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాను. దాన్ని ఇప్పుడు ఏ విధంగా మరలిస్తాను? ఈ దిక్కులు, భూమి, సూర్యుడు, చంద్రుడు, ఈ పంచభూతాలు సాక్షిగా ఉన్నారు కదా, నా మాట వ్యర్థం కాదు అని అంటాడు. విశేషం, ఔరుడు తన ప్రతిజ్ఞ వ్యర్థం కాదు అని చెప్పే సందర్భంలో ప్రతిజ్ఞా పాలన తప్పదని నిర్ధారించాడు. అట్టి నిర్ధారణ వాక్యం ఏ స్వరంలో ఏ విధంగా ప్రకటించాలో ప్రస్తుత పద్యగతిలో ప్రతీయమానమయ్యింది. 143. మతిమరచియ నిస్తీర్ణ ప్రతిజ్ఞుడగువాని కోపపటు దహనమని నిర్గతమై బడి నరణి సముత్థిత దహనమును బోలె నాత్మదేహము నేర్చున్. తాత్పర్యం, మరచిపోయి తన ప్రతిజ్ఞను నేర్చుకొనిన వాడి కోపాగ్ని వెలుపలికి రానిదై అరణిలో పుట్టిన అగ్ని వలె వెంటనే అతని శరీరాన్ని కాల్చివేస్తుంది. ఇక ఏం చెప్తున్నారు ఇక్కడ ఔరుడు? మర్చిపోయి ఎవరైతే ప్రతిజ్ఞ నెరవేర్చుకోరో అలాంటి వాడి కోపము యొక్క అగ్ని ఎలా ఉంటుంది? బయటకు రాకుండా ఎలాగా కట్టెలో ఉన్న అగ్ని, కట్టెలో నుంచి పుట్టినటువంటి అగ్ని ఎలా కాలుస్తుందో, కట్టెను ఎలా కాలుస్తుందో అలాగా అతని శరీరాన్ని కాల్చేస్తుంది. విశేషం, అలంకారం, ఉపమ. 144. అలయక నిమిత్త జంబగునలు కను క్షమించి శాంతుడగు పురుషుండిమ్ముల రక్షింపంగనోపునే పొలుపుగ ధర్మార్థ కామపులు సమములగన్. తాత్పర్యం, ఒక కారణం వల్ల కలిగిన కోపాన్ని తీర్చుకొనటానికి శ్రమపడక సహించి శాంతుడైన మానవుడు ధర్మార్థ కామాలను చక్కగా సమానంగా రక్షించగలడా? ఇక ఒక కారణం నుంచి పుట్టినటువంటి కోపాన్ని తీర్చుకోవడానికి శ్రమపడకుండా ఇక దాన్ని భరించి శాంతుడై ఉన్నటువంటి మానవుడు ధర్మార్థ కామ మోక్షాలను చక్కగా సమానంగా రక్షించుకోగలడా అని అంటున్నాడు ఇక్కడ. 145. పాపులై క్షత్రియాధముల్ భార్గవులకు నట్లు హింస గావించు నాడార్తనాద మూరు గర్భగతుండనై యుండి వినిన నాడ కోపం అసహ్యమై నన్ను పొందే. తాత్పర్యం, దుర్మార్గులై నీచులైన క్షత్రియులు భృగువంశ బ్రాహ్మణులను ఆ విధంగా హింసిస్తున్న నాడే వాళ్ళ దుఃఖధ్వనిని నేను తొడలోపల నుండి విన్నప్పుడే నాకు సహించరాని కోపం కలిగింది. ఇంకా ఆయన చెప్తున్నాడు, దుర్మార్గులైనటువంటి క్షత్రియులు ఈ మన భృగువంశ బ్రాహ్మణులను ఈ విధంగా హింసిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క దుఃఖధ్వని ఏదైతే ఉందో నేను తొడలోపల ఉండి విన్నాను, అప్పుడే నాకు సహించరాని కోపం కలిగింది అంటున్నాడు ఆయన. 146. ఎరుకగలడేని మరి శక్తుడేని అన్యులన్యులకు హింస గావించునప్పుడు దాని భూని వారింపకున్న పురుషుడేగు హింస చేసిన వారల ఏగు గతికి. తాత్పర్యం, జ్ఞానవంతుడు సమర్థుడు అయిన వాడు ఒకరు మరొకరిని హింసించే సమయంలో ప్రయత్నించి ఆ హింసను నివారించకుంటే అతడు కూడా ఆ హింస చేసిన వాళ్ళ గతినే పొందుతాడు. ఇంకా జ్ఞానవంతుడు సమర్థుడైనటువంటి వాడు ఒకరు ఇంకొకరిని హింసిస్తుంటే ఆ హింసించడంలో ప్రయత్నించి ఆ హింసను నివారించుకుంటే ఇంకా నివారించినటువంటి వాడు కూడా ఆ హింస చేసినటువంటి వాళ్ళ గతిని, అంటే అలాంటి నరకాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. విశేషం, నన్నయ రుచిరార్థ సూక్తి. 147. వచనం. కావునలో కంబుల యందు సామర్థ్యంబు గలిగి పాప ప్రతిషేధంబు సేయని వారలను ఉద్దేశించి అలిగితి నేనును మీ వచనం బతిక్రమింపనోడుదు నఖిల లోక దహనోత్యంబైన నాకోపదహనంబు నిగృహీతంబైన నన్ను దహించు నేమిసేయువాడా మీరు సర్వలోకహితులరు నాకును లోకంబులకును హితంబగునట్లుగానుపదేశింపుడనిన నౌర్వున కుంభితరులిట్లనిరి. తాత్పర్యం, అందుచేత లోకాలలో సామర్థ్యం ఉండి పాపాన్ని ఆపటానికి ప్రయత్నం చేయని వాళ్ళను ఉద్దేశించి కోపం వహించాను.
నేను మీ మాట దాటటానికి భయపడతాను. లోకాలన్నింటికీ దహించడానికి పూనుకున్న నా కోపాగ్ని ఆపితే అది నన్నే దహిస్తుంది. ఇప్పుడేం చేయాలి? నాకు ఈ లోకాలకు మేలు మేలు కలిగే విధంగా ఉపదేశించండి అని పలకగా ఔర్వునితో పితృదేవతలు ఇట్లా అన్నారు. ఇంకా అంటున్నాడు అనమాట ఔరుడు, అందుచేత లోకంలో ఎంతో మంది ఉన్నారు, ఇది తప్పు, ఇది చెయ్యకూడదు అని ఆ క్షత్రియులకు చెప్పి ఆపలేదు ఈ పనులను. కాబట్టి ఇలాంటి అటువంటి ఆపడానికి ప్రయత్నం చేయనటువంటి వాళ్ళను ఉద్దేశించి ఈ కోపాన్ని తెచ్చుకున్నాను. నేను మీ మాటను దాటడానికి భయపడతాను. లోకాలన్నింటినీ దహించడానికి సిద్ధమైనటువంటి నా కోపాగ్ని ఆపితే అది నన్నే దహిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నాకు లోకాలకు మేలు కలిగేటట్లు మీరే ఉపదేశం ఇవ్వండి అంటే ఔరుడితో పితృలందరూ ఇలా అన్నారట. 148. జలములందయుండు సర్వలోకంబులుగానని మహోగ్ర కలుషవన్హి జలదిలోన విడిచి సత్య ప్రతిజ్ఞుండవగుము జలది జలమునది దహించు. తాత్పర్యం: అన్ని లోకాలు నీటిలోనే ఉంటాయి కనుక మహాభయంకరమైన నీ కోపాగ్నిని సముద్రంలో విడిచిపెట్టి నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో, అది సముద్రంలోని నీటిని దహిస్తుంది. ఇంకా చెప్పారు వాళ్ళు, అన్ని లోకాలు నీటిలోనే ఉంటాయి కదా, కాబట్టి మహాభయంకరమైనటువంటి నీ కోపాగ్ని సముద్రంలో విడిచిపెట్టే, నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో, అది సముద్రంలో నీటినంతా దహిస్తుంది అని చెప్తారు. 149 వచనం. అనిన నౌరుండు పితృదేవతాదేశంబున తన కోపానలంబు సముద్రంబులో వైచిన నది యౌర్వానలంబున స్నానశ్వముఖంబున నబ్ధి జలంబుల ద్రావుచుండు నిధి వేదంబులందు వినంబడి ఎడు కథ కావున నీవును నౌర్వునట్ల ధర్మ విదుండవు భువన పరిభావి అయిన ఈ క్రోధంబు విడువుమనిన వశిష్ఠు వచనంబునంబరాశరెండు కోపంబు సంహరించి రాక్షస వినాశార్థంబుగా సత్రయాగంబు సేయంగడంగిన. తాత్పర్యం: అని పలకగా ఔరుడు పితృదేవతల ఆజ్ఞ ప్రకారం తన కోపాగ్నిని సముద్రంలో వేయగా అది ఔర్వాగ్ని అనే పేరుతో గుర్రపు ముఖంతో సముద్రపు నీటిని తాగుతూ ఉంటుంది. ఇది వేదాలలో వినిపించే కథ. నీవు కూడా ఔర్వుని వలె ధర్మం తెలిసిన వాడవు కనుక లోకాలను నశింపచేసే ఈ కోపాన్ని విడిచిపెట్టుము అని పలకగా వశిష్ఠుని మాట ప్రకారం పరాశరుడు కోపాన్ని ఉపసంహరించి రాక్షస వినాశం కొరకు సత్రయోగం చేయాలని పూనుకున్నాడు. ఇంకా ఇలా చెప్పేటప్పటికి ఔరుడు పితృదేవతల ఆజ్ఞ ప్రకారం ఏం చేస్తాడు? ఔరుడు తన కోపాగ్నిని అంతా సముద్రంలో వదిలిపెడతాడు. అది ఔర్వాగ్ని అనే పేరుతో గుర్రపు ముఖంలో సముద్రం నీటిని తాకుతూ, అంటే ఈ ఔరుడి యొక్క ఏమంటారు, ఈ కోపాగ్ని గుర్రపు ముఖాన్ని తీసుకొని దాంతో తాగుతూ ఉంటదన్నమాట. ఇక చెప్తాడనమాట వశిష్ఠుడు, ఇలా తాగుతూ ఉంటుంది, ఇది వేదాలలో వినిపిస్తుంది కదా, నువ్వు కూడా ఔరుడిలాగే ధర్మాన్ని తెలిసిన వాడవు కాబట్టి లోకాలని నాశనం చేసే ఈ కోపాన్ని విడిచిపెట్టు అని అనేటప్పటికీ వశిష్ఠుడి మాటలతోటి శాంతపడతాడు పరాశరుడు. శాంతపడి ఇక రాక్షస వినాశనం కోసము సత్రయాగం చేయాలని అనుకుంటాడు. 150. పరాశరుడు రాక్షస వినాశార్థంబు సత్రయాగంబు సేయుట. శక్తి రాక్షస నిహితుడై చనిన శోకదహన హతుడై వశిష్ఠుడు దాని దలచి కడు ప్రశాంతాత్ముడయ్యు రాక్షస వినాశమలసి మనుమని వారింపకుండెనంత. తాత్పర్యం: శక్తి మహాముని రాక్షస నిహితుడై గతింపగా వశిష్ఠుడు శాంతమైన మనస్సు కలవాడే అయినప్పటికీ దానిని తలచుకొని దుఃఖాగ్నితో మనస్సు చెడినవాడై తన మనుమడైన పరాశరుడు రాక్షస వినాశనార్థం చేసే యాగ ప్రయత్నాన్ని నివారించలేదు. ఇంకా శక్తి మహాముని రాక్షసుడి నుంచి చనిపోయాడు కాబట్టి వశిష్ఠుడు శాంతమైన మనస్సు కలిగిన వాడైనా కూడా ఆయన అది తలుచుకునేటప్పటికీ దుఃఖంతో మనస్సు చెడిపోతుంది. దాంతో తన మనుమడు పరాశరుడు రాక్షస వినాశనం కోసం చేసే ఆ సత్రయాగాన్ని ఆయన వారించలేదన్నమాట. 151. ఘోరాకారులు కృతహారవులు సభాల వృద్ధులై పడిరి దురాచారులు రాక్షసులు ముని ప్రారబ్ధాద్వర సమిద్ధలావక శిఖలన్. తాత్పర్యం:
దుర్మార్గులైన రాక్షసులు భయంకరమైన హాహాకారాలతో బాలులతో వృద్ధులతో సహా పరాశరుడు ప్రారంభించిన యాగంలో మండుతున్న అగ్నిజ్వాలలలో పడిపోయారు. ఇక ఈ దుర్మార్గులైనటువంటి రాక్షసులందరూ భయంకరమైన ఆహాకారాలు చేసుకుంటూ పిల్లలు పెద్దలు వృద్ధులతో సహా అందరూ పరాశరుడు ప్రారంభించినటువంటి ఈ సత్రయాగంలో మండుతున్న అగ్నిజ్వాలల్లో పడిపోతారు వాళ్ళు. మనం గనక చూస్తే భారతంలో కూడా జనమేజయుడు పరీక్షిన్ మహారాజు ఆయన చనిపోవడానికి కారణం ఈ పాములే అనేసి, పాములను ఈ ప్రపంచంలోనే లేకుండా చేస్తానని ఆయన కూడా ఇలాగే యాగాన్ని చేస్తాడు. 152 వచనం. ఇట్లు పరాశరుండు గావించు సత్రయాగంబుననైన రాక్షస కుల ప్రళయంబు జూచి పులస్త్య పులహ క్రతువులు మహాముని సంఘంబులతో వశిష్ఠాశ్రమంబునకు వచ్చి. తాత్పర్యం: ఈ విధంగా పరాశరుడు చేసే సత్రయాగంలో జరిగిన రాక్షస నాశనాన్ని చూసి పులస్త్యుడు పులహుడు క్రతువు మహర్షుల సమూహంతో వశిష్ఠాశ్రమానికి వచ్చి, ఈ విధంగా పరాశరుడు సత్రయాగంలో ఇలాంటి యాగం చేస్తుంటే రాక్షస వినాశనం అయిపోతుంటే చూసి పులస్త్య మహాముని పులహ మహాముని క్రతువు మహాముని అందరూ వేరే మనులందరితో కలిసి వచ్చి వశిష్ఠాశ్రమానికి వస్తారు. వాళ్ళు విశేషం: పులస్త్యుడు పులహుడు క్రతువు బ్రహ్మమానస పుత్రులు వీళ్ళు. 153. అగ్నిహతి చేసే మానవ భుగ్నివహము మరణ బాధ బంధించుచు మూడగ్నుల యొద్దను 4వ యజ్ఞియన్ వెలుగుచున్న యమ్మునినాథం. తాత్పర్యం: మానవులు భక్షించే రాక్షస సమూహాన్ని అగ్నిలో పడేటట్లు చేయటం ద్వారా వాళ్లకు మరణ బాధ కలిగిస్తూ 3 అగ్నుల దగ్గర 4వ అగ్ని వలె ఉన్న మునిశ్రేష్ఠుడిని. ఇంకా ఎలా ఉందట అక్కడ, మానవుల్ని భక్షించేటువంటి అంటే మనుషుల్ని తినేటువంటి రాక్షస సమూహాన్ని అగ్నిలో పడేసే 3 రకాల అగ్ని అంటారు కదా, ఈ హోమాన్ని వెలిగించడానికి 3 అగ్నులు కావాలి అని, అలాంటి ఆ 3 అగ్నులలో పడేటట్లు చేస్తున్నాడు కదా. ఆయన ఎలా ఉన్నాడట పరాశర మహర్షి? 4వ అగ్నిలాగా ఉన్నాడట. అప్పుడు విశేషం అలంకారం ఉత్ప్రేక్ష త్రేతాగ్నులు ఆవహనీయం దక్షిణాగ్ని గార్హపత్యం ఈ 3 యజ్ఞవేదికి క్రమంగా తూర్పు దక్షిణం పడిమర ఈ దిక్కులలో ఉంటాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? హోమాన్ని వెలిగించడానికి 3 అగ్నులు కావాలి. అవి త్రేతాగ్నులు. ఆవహనీయం దక్షిణాగ్ని గార్హపత్యం ఈ 3 అగ్నులు 1 తూర్పు 2 దక్షిణం 3 పడమర దిక్కులలో ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ. 154. పరమ తపో నిలయుదినేశ్వర దీప్తి సహస్ర తేజు శాక్తేయు పరాశరుగని ఎందరు ప్రార్థించిరి రాక్షస సమారణంబు సేయకు మనుచున్. తాత్పర్యం: మహాతపస్సంపన్నుడు 1000 మంది సూర్యుల కాంతితో ప్రకాశించేవాడు శక్తి మహాముని కుమారుడు అయిన పరాశరుడిని చూచి రాక్షస సంహారం మానండని అందరూ ప్రార్థించారు. ఇక ఆ శక్తి మహాముని కొడుకైనటువంటి పరాశరుని అందరూ రాక్షస సంహారం మానవయ్యా అని ప్రార్థిస్తారు. 155. పరాశరుండును బులస్త్యాది మహాముని ప్రార్థితుండై రాక్షస సత్రయాగంబుపసంహరించి తన్నియోగంబున నయ్యగ్ని హిమవద్దుత్తర పార్శ్వంబున వైచిన నదియును పర్వంబుల నందు వృక్షలతా గుల్మశిలాభక్షణంబు సేయుచుండెనని ఇట్లు గంధర్వుండు తాపత్య వశిష్ఠార్వోపాఖ్యానంబు చెప్పిన విని అర్జునుండు వానికిట్లనియే. తాత్పర్యం: పరాశరుడు కూడా పులస్త్యుడు మొదలైన మహామునులు ప్రార్థించగా రాక్షస వినాశనం కొరకు చేసే ఆ సత్రయాగాన్ని ఆపి ఆ మునుల ఆజ్ఞతో ఆ యాగాగ్నిని హిమాలయానికి ఉత్తరం వైపు వేయగా అది పర్వదినాలలో చెట్ల తీగలను పొదలను చెట్లను శిలలను భక్షిస్తూ ఉండింది అని గంధర్వుడు తాపత్య వశిష్ఠ ఔరుల కథను చెప్పగా విని అర్జునుడు అతనితో ఇలా అన్నాడు. ఇంకా పరాశరుడు కూడా పులస్త్యుడు ఆ తర్వాత క్రతువు పులహుడు వీళ్ళంతా బ్రహ్మమానస పుత్రులు కాబట్టి వీళ్ళందరూ వచ్చి ప్రార్థించగానే ఇంకా ఆయన సత్రయాగాన్ని ఆపేసి ఆ మునుల ఆజ్ఞ ప్రకారము ఆ యజ్ఞం యొక్క యాగాగ్నిని తీసుకొని వెళ్ళి హిమాలయానికి ఉత్తరం వైపు వేస్తే అది కొన్ని పర్వదినాలలో అక్కడున్న చెట్లను తీగల్ని పొదల్ని శిలల్ని తింటూ ఉండిందట అని ఇక చిత్రరథుడనే గంధర్వుడు ఇక ఇక్కడ
తాపత్య అంటే తపతి యొక్క వంశం ఎలా వచ్చింది, ఆ తర్వాత వశిష్ఠుడి కథ, ఔరుడి కథను, ఈ 3 కథలను చెబితే విని అర్జునుడు అతనితో ఇలా అన్నాడు. 156. మాకు నతి ప్రియుండవు సమస్త విదుండవు చెప్పుమయ్యా, ఈ లోకములోని వర్తనములుందగు వారి నెరుంగు, దెవ్వనింబ్రాకట ధర్మతత్వవిదు బ్రాహ్మణ ముఖ్యు పురోహితుండుగా, జేకొను వారమట్టి బుధ సేవితుగానగ మాకు నెందగున్. తాత్పర్యం: మాకు మిక్కిలి ఇష్టమైన వాడవు, అన్నింటినీ తెలిసిన వాడవు, అంతేకాదు ఈ లోక వ్యవహారాలను తగిన వ్యక్తులను తెలిసిన వాడువు, ధర్మతత్వం బాగా తెలిసిన వాడువు, బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ఏ వ్యక్తిని పురోహితుడిగా మేము స్వీకరించాలో, పండితులచే పూజింపబడే అట్టి వ్యక్తి మాకు ఎక్కడ లభిస్తాడో తెలుపకోరుతాను. ఇంకా అర్జునుడు అడిగేస్తాడు, అయ్యా మాకెంతో ఇష్టమైన వాడవు నువ్వు, ఇప్పుడు అన్నిటి గురించి తెలిసినటువంటి వాడవు, అంతేకాదు ఈ లోకాల్లో జరిగే వ్యవహారాలు, ఆ వ్యవహారాలు చేసేటువంటి వ్యక్తులు ఎవరు, ఎలాంటి వారు అన్నీ నీకు తెలుసు. కాబట్టి బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి వాడు, పండితులతో పూజింపబడినటువంటి వాడు, అలాంటి వ్యక్తిని ఎక్కడ లభిస్తాడో మాకు చెబితే, మాకు పురోహితుడిగా మాకు చెప్పు, అలాంటి వ్యక్తి ఎక్కడ దొరుకుతాడో మాకు పురోహితుడిగా మేము ఉంచుకోవడానికి అని అంటాడు. 157 వచనం. అనిన గంధర్వుండు పెద్దయుం రొద్దు విచారించి, ఇచ్చోటి కింగురంగటనక చుంబను, పుణ్యతీర్థంబునందపంబు సేయుచున్నవాని, ధౌమ్యుండను బ్రాహ్మణుని పురోహితుంగా ప్రార్థింపుండ మహాత్ముండు నీకు మీకు, పురోహితుండైన సర్వార్థ సిద్ధియగుననిన సంతసిల్లివానికి నాగ్నేయాస్త్రంబు విద్యుక్తంబుగానిచ్చి, మాకు నీ ఇచ్చిన హయంబుల నీ అంద సంగ్రహించియుండుము, ప్రయోజనంబు గలనాడు గొనిపోయదమని గంధర్వు వీడ్కొని పాండవులు భాగీరథినుత్తరించి, యత్కుచంబును పుణ్యతీర్థంబున కరిగియందు. తాత్పర్యం అని పలకగా గంధర్వుడు చాలాసేపు ఆలోచించి, ఇక్కడికి సమీపంలో ఉత్కచం అనే పుణ్యతీర్థం ఉంది, అక్కడ తపస్సు చేసుకుంటున్న ధౌమ్యుడనే బ్రాహ్మణుడిని పురోహితుడిగా ప్రార్థించండి, ఆ మహాత్ముడు మీకు పురోహితుడైతే అన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయని తెలుపుగా సంతోషించి అతనికి ఆగ్నేయాస్త్రాన్ని యథావిధిగా ఇచ్చి, మాకు నీవిచ్చిన గుర్రాలను నీ దగ్గరే ఉంచుము, అవసరమైనప్పుడు తీసుకుంటాము అని ఆ గంధర్వుడిని వీడ్కొని పాండవులు గంగానదిని దాటి ఉత్కచమనే పుణ్యతీర్థానికి వెళ్ళి అక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ అర్జునుడు అలా అనగానే ఆ చిత్రరథుడు చాలాసేపు ఆలోచించి, సరే ఇక్కడ సమీపంలో కొద్ది దూరంలోనే ఉత్కచం అనే పుణ్యతీర్థం ఉంది, అక్కడ ధౌమ్యుడు అనే బ్రాహ్మణుడు గొప్ప తపస్సు చేసుకుంటున్నాడు, అతన్ని వెళ్ళి అడగండి, ఆ మహాత్ముడు గనక మీ పురోహితుడైతే మీ ప్రయోజనాలన్నీ మీకు సిద్ధిస్తాయి అని చెప్తే అర్జునుడు సంతోషిస్తారు. అందరూ సంతోషించి ఇక అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని అతనికి ఇచ్చి ఇంకంటారంట, ఇప్పుడు మాకు నువ్వు ఇచ్చావు కదా, ఆ గుర్రాలన్నీ నీ దగ్గరే ఉంచుకో చిత్రరథ, అవసరమైనప్పుడు తీసుకుంటాము అని చిత్రరథుడి దగ్గర వీడ్కోలు తీసుకొని పాండవులు గంగానదిని దాటి ఇక ఉత్కచ పుణ్యతీర్థం దగ్గరికి వెళ్తారు. 158. పాండవులు ధౌమ్యుని పురోహితుగా వరించుట. వీత సమస్త దోషుడై వేట్క తపంబనరించుచున్న విఖ్యాతు పురోహిత ప్రభురుగా వరించిరి, భక్తితో జగత్పూత చరిత్రు సాధు జన పూజితు ధార్మికు ధౌమ్యుదేవల భ్రాతువరున్, మహాత్ము పిత భాషు భూసుర వంశభూషణున్. తాత్పర్యం: పాపరహితుడు, కుతూహలంతో తపస్సు చేస్తున్నవాడు, ప్రసిద్ధుడు, లోకములో పవిత్రమైన చరిత్ర కలవాడు, సజ్జనుల చేత పూజింపబడేవాడు, ధార్మికుడు, మహాత్ముడు, మేలు కలిగించే మాటలు పలికేవాడు, బ్రాహ్మణ వంశానికి అలంకారమైన వాడు, దేవులని తోబట్టువులలో శ్రేష్ఠుడు అయిన ధౌమ్యుడిని తమకు పురోహిత శ్రేష్ఠుడిగా పాండవులు స్వీకరించారు. ఇంకా పాపము లేనటువంటి వాడు, ఎంతో ఇష్టంగా తపస్సు చేసుకునేటువంటి వాడు, ప్రసిద్ధుడు, లోకములో పవిత్రమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు, సజ్జనుల చేత పూజింపబడేవాడు, ధార్మికుడు, మహాత్ముడు, మేలు కలిగించే మాటలే పలికేవాడు, బ్రాహ్మణ వంశానికి అలంకారమైనటువంటి వాడు, దేవులని తోబుట్టులలో శ్రేష్ఠుడు అయినటువంటి ధౌమ్యుణ్ణి పాండవులు తమకు పురోహిత శ్రేష్ఠుడిగా స్వీకరించారు ఆయన అనుగ్రహంతో. వచనం 159. ధౌమ్యుండును వారినతి ప్రీతింబూజించి పురోహితత్వంబు పరిగ్రహించే నట్లు తేజోరూప బుద్ధి విభవంబుల బృహస్పతి సదృశుండై వేదాంగ విదుండైన ధౌమ్యుంబురోహితుంబుగా బడిసి పాండునందనుల శేష బహిరాజ్యంబు బడిసినంతయ సంతసిల్లి
తత్కృత స్వస్త్యయనులై జననీ సైతంబు దక్షిణ పాంచాలంబున గరుగువారు ముందర నృపదపురంబునకు బోయడు బ్రాహ్మణులంగని మీరందుల కుంబోయెదురని అడిగిన వారిట్లనిరి. తాత్పర్యం: ధౌమ్యుడు కూడా వాళ్ళని మిక్కిలి ప్రేమతో పూజించి పురోహితత్వాన్ని స్వీకరించాడు. ఆ విధంగా తేజస్సు చేత, రూపము చేత, బుద్ధి చేత, గొప్పతనం చేత బృహస్పతితో సమానుడై వేదాంగాలను పూర్తిగా తెలిసిన ధౌమ్యుడిని పురోహితునిగా పొంది పాండవులు సమస్త భూమండల రాజ్యాన్ని పొందినంతగా సంతోషించి ధౌమ్యుని ఆశీర్వచనం పొంది తల్లితో కూడా దక్షిణ పాంచాల దేశానికి వెళుతూ తమకు ముందు ద్రుపదుని నగరానికి వెళ్లే బ్రాహ్మణులను చూచి మీరెక్కడికి వెళుతున్నారు అని అడగగా వారిట్లా అన్నారు. ఇక ధౌమ్యుడు కూడా ఎంతో ప్రేమతో వాళ్ళని పూజించి వాళ్ళ యొక్క పురోహితత్వాన్ని స్వీకరిస్తాడు. ఆ రకంగా తేజస్సులో కానీ, రూపంలో కానీ, బుద్ధిలో కానీ, గొప్పతనంలో కానీ బృహస్పతితో సమానుడైనటువంటి వాడు వేదాంగాలను పూర్తిగా తెలిసినటువంటి ధౌమ్యుని పురోహితుడిగా పొందుతారు పాండవులు. ఇక ఆయన్ని పొందేటప్పటికీ వీళ్ళకి ఎలాంటి భావం వచ్చిందట, సమస్త భూమండల రాజ్యాన్నంతా పొందినంత సంతోషం వేసిందట ఆయన పురోహితుడిగా పెట్టుకునేటప్పటికీ. ఇక ధౌమ్యుని ఆశీర్వచనం తీసుకొని తల్లితో కూడా పాంచాల దేశానికి వెళ్తూ ఉంటారట. అయితే ఇక ద్రుపదుడి యొక్క నగరానికి వెళ్లే ముందు అక్కడ వెళ్తుండే బ్రాహ్మణులను చూస్తారట. చూసి మీరెక్కడికి వెళ్తున్నారు అని అడిగితే వారిలా అన్నారట. 160. యజ్ఞసేన ప్రభు యజ్ఞ మహావేది గవచ శరాసన ఖడ్గబాణ రథయుక్తుడై మహారుదుడు దుష్టద్యుమ్నుడను దయించిన నతనితోడనొక్కట బుట్టిన యక్కన్యకను కృష్ణ నసితోత్పల శ్యామలామలాంగి మెరుపునుంబోలను వరలు నుత్పల గంధి బంధురతను సౌరభంబు గలుగుదాని నృపదరాజు తనయదరీయ స్వయంవరోత్సవంబునప్పుడు చూడగనిన వారు దృష్టుగనిన ఫలం బెల్లగనిన వారు పరమ కౌతుకమున. తాత్పర్యం: ద్రుపద మహారాజు యజ్ఞవేదిక నుండి కవచముతో, ధనస్సుతో, ఖడ్గముతో, బాణాలతో, రథంతో మహారథుడైన దుష్టద్యుమ్నుడు ఉద్భవించాడు. అతనితో పాటు కృష్ణ అనే పేరు కల కూతురు కూడా జన్మించింది. ఆమె నల్ల కలువ వలె నల్లని నిర్మలమైన దేహము కలది. మెరుపు తీగ వలె ప్రకాశిస్తూ నల్ల కలువ గంధం వంటి మనోహరమైన శరీర గంధం కలది. కనుక అటువంటి ఆ ద్రౌపదిని మిక్కిలి కుతూహలంతో స్వయంవరోత్సవ సమయంలో చూడగలిగిన వాళ్లే కన్నులున్న ఫలం పొందినవారు. ఇక ఆయన బ్రాహ్మణులు అన్నారట, ఈ ద్రుపద మహారాజు యజ్ఞం నుంచి కవచంతో, ధనస్సుతో, ఖడ్గంతో, బాణాలతో, రథంతో మహారథుడైనటువంటి దృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు. అతనితో పాటు కృష్ణ అనే కూతురు కూడా పుట్టింది. ఆమె నల్లని కలువలాగా నల్ల రంగులో ఉంటుంది, కానీ మెరుపు తీగలాగా ప్రకాశిస్తూ నల్ల కలువల సుగంధంతో ఆమె శరీర సుగంధం ఉంటుంది. కనుక అటువంటి ద్రౌపదిని ఎంతో కుతూహలంతో స్వయంవర ఉత్సవ సమయంలో చూడగలిగినటువంటి వాళ్ళు కన్నులున్న ఫలం కలిగినటువంటి వాళ్ళు. కన్నులుంటే ఆ ఉత్సవం చూస్తేనే ఆనందం ఉంటుంది అనేటట్లు ఇక్కడ చెప్తున్నారు. విశేషం: అలంకారం ఉపమ మహారథుడు 11,000 మంది విలుకాండ్లతో యుద్ధం చేయగల యోధుడు. మరొక విధంగా తనను, సారథిని, గుర్రాలను కాపాడుకుంటూ పోరాడే యోధుడు మహారథుడు అని కొందరంటారు. అంటే మహారథుడు అంటే ఏంటి? దృష్టద్యుమ్నుని మహారథుడు అన్నారు. మహారథుడు అంటే 11,000 మందితో, అంటే ఒకరిద్దరితో కాదు, 11,000 మంది ఆయనతోటి ఎటువంటి వాళ్ళు ధనస్సు పట్టుకొని 11,000 మంది ఒక్కసారిగా ఆయన మీదకి యుద్ధానికి వెళితే 11,000 మందిని వాళ్ళతో ఒక్కసారిగా యుద్ధం చేయగలిగినటువంటి సమర్థుణ్ణి మహారథుడు అంటారు అని ఇక్కడ చెప్తున్నారు. ఈ రోజుటికి మహాభారతం స్వస్తి. నారాయణీయం తీసుకోండి తొందరగా. ఏ దశకం త్రివేణి? 61వ దశకం. 61. ఒక్క నిమిషం. 7, 8 కాదండి, 5, 6 చదవాలి. 5, 6 నివేదయత్వం గృహిణీ జనాయ మాం దిశేయురన్నం కరుణాకులా ఇమాః ఇతి స్మితార్థం భవతేరితాగతాః తే దారకాదారజనం యయాచిరే. బాగా చదివామని.
గోపాల బాలకులారా, మీరు ఆ బ్రాహ్మణుల పత్నుల దగ్గరకు పోయి నేను అన్నం అడిగినట్లు తెలుపుడు. దయగల ఆ బ్రాహ్మణ స్త్రీలు తప్పక మీకు అన్నం పెట్టుదురు అని చిరునవ్వుతో పలికితివి. వారట్లే ద్విజసతుల దగ్గరకు వెళ్ళి అన్నము నడిగిరి. ఇంకా చెప్తున్నారనమాట ఇక్కడ గోపాల బాలకులు. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, గోపకులారా, మీరు బ్రాహ్మణుల పత్నుల దగ్గరకు వెళ్ళండి, నేను అన్నం అడిగానని చెప్పండి. దయగలిగినటువంటి ఆ బ్రాహ్మణ స్త్రీలు తప్పకుండా మీకు అన్నం పెడతారని చిరునవ్వుతో చెప్పావయ్యా. వాళ్ళు అలాగే ఆ బ్రాహ్మణుల పత్నుల దగ్గరకు వెళ్ళి అన్నాన్ని అడిగారట. గృహీత నామ్ని త్వయి సంభ్రమాకులాః చతుర్విధం భోజరసం ప్రగృహ్యతాః చిరం తు తత్వత్ ప్రవిలోకనాగ్రహాః స్వకైర్నిరుద్ధా అపి తూర్ణమాయయుః. బాగా చదవని. గోపబాలురు బ్రాహ్మణ స్త్రీల వద్ద నీ పేరు చెప్పగానే వారు త్వరగా భక్ష్యభోజ్య చోష్య లేహములు అని 4 విధాలైన ఆహారములను తీసుకొని నీ దగ్గరకు బయలుదేరిరి. వారు చాలా కాలం నుండి నిన్ను సందర్శించుకున్న వలన కుతూహలంతో నుండిరి. అందువలన వారు తమ భర్తలు నివారించుచున్నట్టును ఆగక వెంటనే నీ యొద్దకు వచ్చిరి. ఇంకా గోపబాలకులు ఎప్పుడైతే బ్రాహ్మణ స్త్రీలకు అక్కడ వెళ్ళి వాళ్ళు అమ్మా, ఇలా కృష్ణుడు ఆకలిగా ఉన్నాడట, మీకు అన్నం అడిగాడు అంటే, మా అందరికీ ఆకలిగా ఉంది, కృష్ణుడికి చాలా ఆకలిగా ఉందమ్మా, కాబట్టి మాకు అన్నం కావాలి అంటే అప్పటికప్పుడు చక్కగా వాళ్ళు భక్ష్యాలు, భోజ్యాలు, జోష్యాలు, లేహ్యాలు అన్నీ అని 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలన్నీ చకచకా చేసుకొని అందరూ బయలుదేరుతారు. ఇక వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి కృష్ణుని చూడాలి అని కోరిక చాలా ఉంటుంది. అయితే వాళ్ళు ఇప్పుడేమో వీళ్ళేమో ఇలా పట్టుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు అక్కడ హోమాలకి మీరు ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, మీరు వెళ్ళకూడదని అడ్డుపడ్డం మొదలు పెడతారు బ్రాహ్మణులు. వాళ్ళని కాదనుకొని వాళ్ళు ఎంత వారిస్తున్నాం, మొగుళ్ళు, తండ్రులు, తాతలు, అన్నలు అందరూ ఆపుతున్నారు, కొడుకులు అందరూ ఆపుతుంటే కూడా వినకుండా అందరినీ ఆపేసి వీళ్ళు కృష్ణయ్యని చూడడానికి వచ్చేస్తారనమాట. ఇంతటితో స్వస్తి. ఓం శ్రీ కృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.